విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. శాంటియాగో నెట్వర్క్ అంటే ఏమిటి? ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు. అసలు మళ్ళీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ COP28లో ఏదైతే ఆమోదించారో దానికి సంబంధించి 2 ప్రధానమైన గోల్స్ ఉన్నాయి. అవేమిటి? ఫ్లై యాష్ని ఎక్కడెక్కడ వాడతారు? సింగ్రౌలి సోన్భద్ర బెల్ట్ ఏ రాష్ట్రాల్లో ఉంది? ఎందుకు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది? తర్వాత డాబ్సన్ యూనిట్స్ అంటే ఏమిటి? అంటార్కిటికా రీజియన్లో చాలా తేలిగ్గా ఓజోన్ డిప్లెషన్ ఎందుకు జరుగుతుంది? తర్వాత డిజర్టిఫికేషన్ అంటే ఏమిటి? డిజర్టిఫికేషన్ జరగడానికి కారణాలు ఏమిటి? UNFCCC గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు దీని గోల్స్ ఏమిటి? అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? తర్వాత వెట్లాండ్స్ మేనేజ్మెంట్ మన దేశంలో ఎలా జరుగుతుంది? వీటన్నిటికి సంబంధించి రాగల 20 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. మొదటిది శాంటియాగో నెట్వర్క్. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే టెక్నికల్ నాలెడ్జ్ని అందజేయాలి డెవలపింగ్ కంట్రీస్కి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మనం ప్రకృతి వైపరీత్యాలను చూస్తూ ఉన్నాం. బాగా వర్షాలు పడటం, అలాగే బాగా చలి ఎక్కువ ఉండటం, లేకపోతే డ్రౌట్ కండిషన్స్ ఉండటం, ఇలాంటి వైపరీత్యాలన్నీ ఈ మధ్య పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయి? వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా. గ్లోబ్ ఇప్పటికే 1.15 డిగ్రీల సెల్సియస్ వేడైపోయింది. అంటే ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో పోలిస్తే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 420 పార్ట్స్ పర్ మిలియన్కి చేరింది. దాదాపు 200 సంవత్సరాల క్రితం అది 280 ఉండేది. ఇప్పుడు 420కి చేరింది. ఈ కారణాలతోటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వస్తున్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ వీటికి సంబంధించి మనం డెవలపింగ్ కంట్రీస్కి చేరవేస్తే లాస్ అండ్ డ్యామేజ్ని తగ్గించవచ్చు. ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని కూడా ఏర్పాటు చేశారు కదా. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి డబ్బులు వస్తాయి. అయితే లాస్ అండ్ డ్యామేజ్ని తగ్గిస్తే బెటర్ కదా. ఈ ఉద్దేశంతో ఈ శాంటియాగో నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది టెక్నికల్ నాలెడ్జ్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వటానికి ఉద్దేశించినటువంటి సంస్థ అన్నమాట. దానికి ఒక సెక్రటేరియట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ సెక్రటేరియట్ని UNDRR అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్, అలాగే UNOPS UN ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్, ఈ రెండింటిలో కూడా జాయింట్గా ఈ శాంటియాగో నెట్వర్క్ యొక్క సెక్రటేరియట్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రాపర్ నాలెడ్జ్ని డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తే, టెక్నికల్ నాలెడ్జ్ని మనం డిసెమినేట్ చేస్తే ఎర్త్క్వేక్ వస్తే ఇలాంటి డ్యామేజ్ ఉంటుంది, వరదలు వస్తే ఇలాంటి డ్యామేజ్ ఉంటుంది, తర్వాత డ్రౌట్ కండిషన్స్ ఎక్కువ రోజులు ఉంటే ఇలాంటి డ్యామేజ్ ఉంటుంది అని చెప్పి మనం డెవలపింగ్ కంట్రీస్కి చెప్పగలిగితే లాస్ అండ్ డ్యామేజ్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో సెక్రటేరియట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది COP28లో జరిగినటువంటి పరిణామం. అసలు శాంటియాగో నెట్వర్క్ అయితే డిసెంబర్ 2019లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 4 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ లింక్ ఏర్పాటు చేసినట్టు అయింది శాంటియాగో నెట్వర్క్కి, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి. అర్థమైంది కదా. COP28లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాన్ని మనం ఇంతకుముందు చాలాసార్లు నేర్చుకున్నాం. తర్వాత అవసరమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడానికి, తద్వారా ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ని మినిమైజ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత ఈ COP28 మూలంగా డెవలపింగ్ కంట్రీస్కి రాబోయే బెనిఫిట్స్ ఏమిటి? ఒకటి ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ద్వారా డెవలపింగ్ కంట్రీస్కి కాంపెన్సేట్ చేస్తారు. అంటే క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ ద్వారా లాస్ అండ్ డ్యామేజ్ జరిగితే వాటికి కాంపెన్సేట్ చేయడానికి ఈ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలా తక్కువ డబ్బులు మొబిలైజ్ చేయడం జరిగింది. అది ఏ మూలకి సరిపోవు అనేటువంటిది విశ్లేషకుల అభిప్రాయం. తర్వాత శాంటియాగో నెట్వర్క్ సెక్రటేరియట్ కొద్దిసేపటి క్రితమే మనం నేర్చుకున్నాం. అది నాలెడ్జ్, టెక్నికల్ అసిస్టెన్స్,
ఈ యొక్క క్లైమేట్ రిస్క్ని తగ్గించటం కోసం కావలసిన నాలెడ్జ్ని ఆ దేశాలకు డిసెమినేట్ చేయడానికి శాంటియాగో నెట్వర్క్ సెక్రటేరియట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గ్లోబల్ స్టాక్ టెక్ మొట్టమొదటిసారి అండర్ యుఎన్ఎఫ్సిసిసి ఫ్రేమ్వర్క్ కింద గ్లోబల్ స్టాక్ టేక్ జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఏంటంటే యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనకి ప్రాపర్గా ఉన్నాయనుకోండి, అంటే ఇంత పెద్ద వర్షం పడుతుంది అని చెప్పి వారం ముందే మనకు తెలిసిందనుకోండి, 2 నెలల పాటు డ్రౌట్ కండిషన్స్ ఉంటాయి అని చెప్పి మనకి ముందే తెలిసిందనుకోండి, అకార్డింగ్లీ రైతులు పంటలు వేసుకుంటారు. 2 నెలల పాటు డ్రౌట్ కండిషన్స్ ఉన్నాయంటే వరి బదులుగా ఏవో మిల్లెట్స్ వేసుకుంటారు. సో అట్లా మన లైఫ్స్లో మోడిఫికేషన్స్, మన లైవ్లీహుడ్స్లో మోడిఫికేషన్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, దీని గురించి తర్వాత ప్రశ్నలో చెప్తాను. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కావచ్చు, గ్లోబల్ స్టాక్ టేక్ ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ప్రపంచం మొత్తం ఏర్పాటు చేయాలి. శాంటియాగో నెట్వర్క్ సెక్రటేరియట్, గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్కి బెనిఫిట్ అవుతాయి. ఇక గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ఒకటి అడాప్ట్ చేయడం జరిగింది COP28లో. దీనికి సంబంధించి 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ప్రపంచం అంతా కూడా 2027 కల్లా ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఫ్లడ్ ఫోర్కాస్ట్ కావచ్చు, క్లైమేట్ ఫోర్కాస్ట్ కావచ్చు, ఇతరిత్ర ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, వాటిని ముందుగానే మనం పసిగట్టగలగాలి, వాటిని ప్రజలకు చేరవేయాలి. సో ఇలాంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని 2027వ సంవత్సరం కల్లా ప్రపంచం అంతా ఏర్పాటు చేయాలి. అలాగే 2030 కల్లా ప్రతి దేశం కూడా అడాప్టేషన్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ క్లైమేట్ చేంజ్లో వచ్చినటువంటి మార్పులకి అనుగుణంగా ఎలాంటి అడాప్టేషన్ ఉండాలి, కోస్టల్ కమ్యూనిటీస్ యొక్క లైవ్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ హౌసెస్ సేఫ్టీ కావచ్చు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ కావచ్చు, డిజర్ట్ ఏరియాస్లో ఉండే వాళ్ళ లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ అవ్వకుండా అవసరమైనటువంటి మోడిఫికేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నేషనల్ ప్లాన్స్లో ఉండాలి. 2030 కల్లా ఇంప్లిమెంట్ చేయాలి అని డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఫ్లై యాష్ బ్రిక్స్ గురించి తరచుగా వింటూ ఉంటాం. అసలు ఫ్లై యాష్ అంటే ఏమిటి? మనం కోల్ ఏదైతే కన్స్యూమ్ చేస్తున్నామో, బొగ్గుని మనం మండించినప్పుడు ఫ్లై యాష్ జనరేట్ అవుతుంది. ఫ్లై యాష్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. తర్వాత ఇది మన దేశంలో యాష్ కాంటెంట్ ఎక్కువ, మన దేశంలో ఉన్నటువంటి కోల్లో యాష్ కాంటెంట్ ఎక్కువ. అందుకని 30 నుంచి 45% ఉంటుందన్నమాట. మన కోల్లో యాష్ కాంటెంట్ 30 నుంచి 45% ఉంటుంది. అందుకే మన దేశంలో ఉన్నటువంటి కోల్ని హై యాష్ కోల్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీన్ని వాటర్లో కడిగేసి కొన్నిటికి వాడతారనమాట, యాష్ కాంటెంట్ని తగ్గించడానికి కొన్ని రకాల యాక్టివిటీస్కి. సరే, కోల్ని మండించినప్పుడు, బొగ్గుని మండించినప్పుడు వచ్చేటువంటి ఫ్లై యాష్ అసలు కెమికల్ కంపోజిషన్ ఏమిటి? అల్యూమినియం సిలికేట్ ఎక్కువ ఉంటుంది, అల్యూమినియం సిలికేట్. తర్వాత సిలికాన్ డయాక్సైడ్, అంటే సిలికా కాంపోనెంట్స్ అనమాట. అల్యూమినియం, సిలికా, కాల్షియం ఆక్సైడ్. సో ఈ కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి తక్కువ ఉంటుంది. అదే మీరు సిమెంట్ విషయానికి వస్తే కాల్షియం ఆక్సైడ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే సిమెంట్లో కొంత భాగాన్ని ఫ్లై యాష్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు. ఫ్లై యాష్ బ్రిక్స్ అనేవి ఈ మధ్య చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. సిమెంట్ దాన్ని 35% దాకా ఫ్లై యాష్తో రీప్లేస్ చేయొచ్చు. తర్వాత ఫ్లై యాష్ బ్రిక్స్ ఇవి డ్యూరబిలిటీ కావచ్చు, తర్వాత హై స్ట్రెంగ్త్ కావచ్చు, లైట్ వెయిట్గా ఉండటం కావచ్చు. దీని మూలంగా ఫ్లై యాష్ బ్రిక్స్ని మనం వాడుకోవచ్చు. తర్వాత రోడ్స్, మన దేశంలో రోడ్స్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది కదా, రోడ్స్ కట్టేటప్పుడు దీన్ని ఫిల్లింగ్ మెటీరియల్ లాగా వాడచ్చు. తర్వాత అబాండెంట్ మైన్స్ ఉంటాయి, కోల్ మైన్స్ లాంటివి కావచ్చు, ఇతరితర మైన్స్ కావచ్చు, గోల్డ్ మైన్స్ కావచ్చు, అబాండన్ చేసినవి. ఉదాహరణకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి, అలాంటి అబాండెంట్ ఏరియాస్లో ఫిల్ చేసేయచ్చు. తర్వాత క్రాప్ ఈల్డ్, మనం కొన్ని రకాల సాయిల్స్లో వాడితే దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. అయితే
ఇబ్బంది ఏంటంటే దీన్ని ప్రాపర్గా వాడకుండా మీరు యాష్ పాండ్స్లో వదిలేశారనుకోండి, అది గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మొక్కల మీద పడాయనుకోండి, మొక్కల మీద డిపాజిట్ అయిందనుకోండి, ఆ యొక్క మొక్కల యొక్క ఎవాపో ట్రాన్స్పిరేషన్ అలాగే ఇతరితర ప్లాంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మీ అందరికీ తెలుసు, ప్లాంట్స్లో స్టొమాటో అంటే ఓపెనింగ్స్ ఉంటాయి ఆకుల్లో. ఆ ఓపెనింగ్స్ ఫిల్ అయిపోయాయి అనుకోండి, ప్లాంట్స్ కూడా హెల్తీగా పెరగవన్నమాట. కాబట్టి ఇది ప్రాపర్గా యూజ్ చేయాలి, 100% యూటిలైజేషన్ ఉండాలి అనేది మన ప్రభుత్వం యొక్క పాలసీ అన్నమాట. తర్వాత ఈ యొక్క పొల్యూషన్కి సంబంధించి ఫ్లై యాష్ పొల్యూషన్ కావచ్చు, సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ కావచ్చు. ఎందుకంటే మన కోల్లో సల్ఫర్ కాంటెంట్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల మీకు సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన దేశంలో ప్రపంచం మొత్తం మీద సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సైట్స్ మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సరే, ఈ సింగ్రౌలి సోన్భద్ర ఏరియా ఎందుకు వార్తల్లోకి వస్తుందంటే ఇక్కడ చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. దాదాపు 50, ఇక్కడ చూడండి 50 గిగావాట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందన్నమాట. ఇక్కడ ఇది సింగ్రౌలి సోన్భద్ర రీజియన్, సోన్భద్ర ఉత్తరప్రదేశ్, సింగ్రౌలి మధ్యప్రదేశ్, ఇదంతా బార్డర్ రీజియన్ అనమాట. ఫ్లై యాష్ మూలంగా వచ్చేటువంటి పొల్యూషన్ ఒకటి కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ కావచ్చు, వాటన్నిటితోటి ఈ ప్రాంతం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. సరే, తర్వాత ప్రశ్న, డాప్సన్ యూనిట్స్. డాప్సన్ యూనిట్స్ అంటే ఏమిటంటే ఓజోన్ ఎంత ఉంది అనేది మెజర్ చేసేది డాప్సన్ యూనిట్ అనమాట. ఒక బ్రిటిష్ వెదర్ సైంటిస్ట్ పేరు మీద ఇది వచ్చింది. తర్వాత ఈ ఓజోన్ అనేసరికి 2 రకాల ఓజోన్ ఉంటుంది. ఒకటేమో ట్రోపోస్ఫెరిక్ ఓజోన్, రెండోదేమో స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్. నార్మల్గా ఓజోన్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ట్రోపోస్ఫియర్లో ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ కొన్ని సందర్భాల్లో ఫామ్ అవుతుంది. హెవీ వెహిక్యులర్ ట్రాఫిక్ ఉంటే అక్కడ నాక్స్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఏదైనా సరే ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, అక్కడ కూడా నాక్స్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, వోలటైల్ హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా సూర్యకాంతి ఉన్నప్పుడు దాంతో రియాక్ట్ చెంది ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ లాగా ఫామ్ అవుతాయి. ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ అనేది ఆస్థమాటిక్ పేషెంట్స్కి చాలా డేంజరస్ అన్నమాట. అది కొద్ది గంటలు మాత్రమే వాతావరణంలో ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇది ట్రోపోస్ఫెరిక్ ఓజోన్, ఇది చాలా డేంజర్ అనమాట. అయితే స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ విషయానికి వస్తే అది పైన స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అయితే 40-50 సంవత్సరాల క్రితం మనం ఎయిర్ కండిషన్స్, రిఫ్రిజిరేటర్స్లో క్లోరోఫ్లోరో కార్బన్స్ అని వాడటం వలన అక్కడ రియాక్షన్ జరిగి ఓజోన్ హోల్ ఏర్పడిందనమాట. ఓజోన్ హోల్ ఏర్పడితే ఇబ్బంది ఏంటి? కొన్ని రకాల అల్ట్రావైలెట్ రేస్ వచ్చి మన చర్మం మీద పడతాయి, చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఓజోన్ హోల్ని స్ట్రాటోస్ఫియర్లో ఫిల్ చేసేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ని 1980లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి వాడకాన్ని కూడా పూర్తిగా ఆపేశారు. ఇప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్ టోటల్గా బ్యాన్ చేశారు. సరే, ఇక్కడ అంటార్కిటికాలోనే ఎక్కువ, అంటే అంటార్కిటిక్ రీజియన్లో ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్లో ఎక్కువ ఓజోన్ డిప్రెషన్ జరిగింది మిగతా ప్రాంతాలతో పోలిస్తే. అంటే పెద్ద హోల్ పడింది ఓజోన్లో ఎక్కడ? అంటార్కిటికా రీజియన్ పైన. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క మిక్సింగ్, అంటే రియాక్షన్ జరగటంతో అక్కడ ఓజోన్ హోల్ చాలా పెద్దది పడిందనమాట. సరే, తర్వాతి ప్రశ్న, అసలు డిజర్టిఫికేషన్ అంటే ఏమిటి? డ్రై ల్యాండ్స్ ఉంటాయి, ఇట్లాగే వాతావరణంలో 4-5 నెలలు వర్షం పడలేదు, బాగా వేడిగాలు వేస్తున్నాయి, రైతులేవి పంటలు సాగు చేయటం లేదు. అలాంటి డ్రై ల్యాండ్స్ కాలం గడిచే కొద్దీ అక్కడేం పంటలు పండవు, ఒక డిజర్ట్స్ లాగా తయారైపోతాయి. దాన్ని డిజర్టిఫికేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ల్యాండ్ డిగ్రేడేషన్ ఒకవేళ యారిడ్ రీజియన్స్, సెమీ యారిడ్ రీజియన్స్లో, అంటే హ్యూమన్ యాక్టివిటీస్ మూలంగా కావచ్చు, టాప్ సాయిల్ అంతా వెళ్ళిపోయిందనుకోండి, గ్రేజింగ్, క్యాటిల్ గ్రేజింగ్ మూలంగా పైన ఉన్నటువంటి ఫెర్టైల్ సాయిల్ అంతా వర్షాలు వచ్చినప్పుడు కుట్టుకుపోయిందనుకోండి, అలాంటప్పుడు అది డిగ్రేడ్ అయిపోయి ఆ కింద ఏమీ పండక డిజర్ట్ లాగా తయారవ్వచ్చు. తర్వాత
డిసర్టిఫికేషన్ ఎలా అవుతుందంటే డ్రై ల్యాండ్స్ డిగ్రేడ్ అయిపోతాయి. వెట్లాండ్స్లో అంత పెద్ద ఇబ్బంది లేదు. వెట్లాండ్స్లో కొంచెం ఈ యొక్క హ్యూమస్ కానీ లేకపోతే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది లేదు. ఈ డ్రై సాయిల్స్లో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కావచ్చు, టాప్ లేయర్ కావచ్చు, ఇది తక్కువ ఉంటుంది. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఆ పైది కాస్త కొట్టుకుపోయింది అనుకోండి, అది ఒక డిజర్ట్ లాగా తయారవుతుంది. దీన్ని ఏమంటారంటే డిజర్టిఫికేషన్ అంటారు. డిజర్టిఫికేషన్ అంటే డిగ్రేడేషన్ ఆఫ్ డ్రై ల్యాండ్స్. తర్వాత మీరు ఒక్కసారి ఇక్కడ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియాలో మన ల్యాండ్ డిగ్రేడ్ అయ్యేది అంటే దాదాపు 29% ల్యాండ్లో డిగ్రేడేషన్ స్టార్ట్ అయింది. అన్నీ డిజర్ట్ అవుతాయని కాదు, డ్రై ల్యాండ్స్ డిగ్రేడ్ అయితే డిజర్ట్స్ అవుతాయి, అంటే డిజర్టిఫికేషన్ అవుతుంది. తర్వాత కొన్ని ల్యాండ్స్ డిగ్రేడ్ అవుతాయి. సో అరౌండ్ 29%. ఇది అట్లాస్ ఇస్రో డిజర్టిఫికేషన్ అట్లాస్ ప్రకారం అన్నమాట. ఎస్టీజీ 15 కూడా డిజర్టిఫికేషన్ని కాంబాట్ చేయాలి అని చెప్తుందన్నమాట 2030 కల్లా. అసలు ఈ డిజర్టిఫికేషన్కి కారణం ఏమిటి? గ్రౌండ్ వాటర్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేయటం. క్యాటిల్ వచ్చేసి పైన ఉన్నటువంటి గడ్డంతా లాగేస్తే ఆ సాయిల్ అంతా మెత్తబడిపోతుంది, అదంతా వర్షం వస్తే కొట్టుకుపోతుంది. సో ఎక్సెసివ్ యూస్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. మనం ఫెర్టిలైజర్స్, సింథటిక్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ వాడామనుకోండి, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కాస్త అంతరించిపోతుంది. ఓవర్ గ్రేజింగ్, క్యాటిల్ వచ్చేసి ఆ పైన ఉన్న గడ్డి బీకేసాయి అనుకోండి. అలాగే డిఫారెస్టేషన్, ఇరిగేషన్ ప్రాక్టీసెస్ పూర్గా ఉన్నప్పుడు, పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, క్లైమేట్ చేంజ్, వర్షాలు పడకుండా డ్రై కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి కండిషన్స్లో డిజర్టిఫికేషన్ జరగచ్చు. తరచుగా మనం UNFCCC గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇది 1994వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. దాదాపు 197 కంట్రీస్ రాటిఫై చేశాయి. ఇదేంటంటే మన క్లైమేట్ సిస్టమ్ తోటి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని తగ్గించటం. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు జీవించటం మొదలెడితే అది పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కోల్ బర్న్ చేసినా, క్రూడ్ ఆయిల్ రిసోర్సెస్ని వాడినా, ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఇలాగే వెళ్ళిపోతే రాబోయే కాలంలో 3-4 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో టెంపరేచర్ పెరిగితే ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్ బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. దాన్ని రన్అవే క్లైమేట్ చేంజ్ అంటారు. అలాంటి రన్అవే క్లైమేట్ చేంజ్ని ప్రివెంట్ చేయటం కోసం UNFCCC అనే సంస్థని, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సెక్రటేరియట్ జర్మనీలో బాన్లో ఉంది. తర్వాత నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ NDCs ఉన్నాయి కదా, ఒక్కొక్క దేశం వాలంటరీగా డిక్లేర్ చేస్తాయి. వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తుందన్నమాట. తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సెక్రటేరియట్ కీ అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దాని గోల్ విషయానికి వస్తే, డేంజరస్ యాంథ్రోపోజెనిక్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద క్లైమేట్ సిస్టమ్. దాన్ని మనం ప్రివెంట్ చేయాలి, తగ్గించాలి. మనిషి బ్రతకటానికి కొన్ని పంటలను పండించాలి. రోజువారీ కార్యక్రమాల కోసం మనం ఎయిర్ కండిషనర్స్ని వాడతాం. అయితే మనం సాధ్యమైనంత వరకు క్లైమేట్ సిస్టమ్ మీద మన లైవ్లీహుడ్స్తో ఇంటర్ఫియరెన్స్ని తగ్గించగలగటం, అది ముఖ్య ఉద్దేశం. తర్వాత గ్రాంట్స్ అండ్ లోన్స్, దీనికి సంబంధించి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ GEF ద్వారా ఇవ్వబడతాయన్నమాట. తరువాత అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే మీరు చుట్టుపక్కల పచ్చటి పొలాలు ఉన్నటువంటి పల్లెటూళ్ళు ఉన్నాయనుకోండి, మధ్యలో పెద్ద సిటీ ఉంది, అంతా కాంక్రీట్ జంగిల్, అంతా బ్లాక్ టాప్ రోడ్స్, అసలు గ్రీనరీనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళతో పోలిస్తే ఆ అర్బన్ ఏరియాలో టెంపరేచర్ 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే, బయట 30 ఉందనుకోండి, ఇక్కడ 32, 33, 34 ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఎందుకని? అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ 2 కారణాల వల్ల జరుగుతుంది. ఒకటేంటంటే లోవర్ ఎల్బెడో. ఎల్బెడో అంటే ఏమిటి? ఉదాహరణకు మీరు ఐస్ తీసుకున్నారనుకోండి, సూర్యకిరణాలు ఏవైతే వస్తాయో దాదాపు 90% రిఫ్లెక్ట్ అయిపోతాయి.
సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు అబ్జార్బ్ తక్కువ అవుతాయి, రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో అక్కడ హై ఎల్బెడో ఉంటుంది, 90%, 80% అట్లా. మీరు కాంక్రీట్ జంగిల్ క్రియేట్ చేశారనుకోండి, పేవ్మెంట్ అదంతా కూడా ఆ కిరణాలని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసుకొని ఆ తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిలీజ్ చేసేటువంటి హీట్ ఏదైతే ఉందో అది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పట్టుకుంటుంది. దాంతో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, 2 కారణాల వల్ల అర్బన్ ఏరియాస్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఒకటేంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ జంగిల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రూఫ్ కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ హీట్ కెపాసిటీని కలిగి ఉంటాయి. అవి అబ్జార్బ్ చేసేస్తాయి. అది ప్రధాన కారణం అన్నమాట. అంటే సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ని అబ్జార్బ్ చేసేస్తాయి, ఎల్బెడోని తగ్గించేస్తాయి. అవి అబ్జర్వ్ చేసేసాయంటే ఎల్బెడో తగ్గిపోయినట్టే కదా. రెండోది లెస్సర్ ఎవాపో ట్రాన్స్పిరేషన్. ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఏమిటి? ఇక్కడ మొక్కల నుంచి నీటి ఆవిరి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఎవాపరేషన్ తర్వాత ట్రాన్స్పిరేషన్ అనమాట, మొక్కల ద్వారా బయటకు వచ్చేటువంటిది. సో మొక్కల్లో చిన్న చిన్న పోర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ ఎవాపో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చెట్లే ఉండవు కదా, కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. అందుకని సిటీ లోపల ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. తర్వాత రాత్రిపూట ఆ డిఫరెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత వెట్లాండ్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు? మోస్ట్లీ వెట్లాండ్స్ రెగ్యులేషన్కి సంబంధించి 2017 కంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అథారిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత 2017 నుంచి కేంద్రం చేతులు దులిపేసుకుని బయటకు వచ్చేసింది, రాష్ట్రాలకి అథారిటీ అధికారాలు ఇచ్చింది. 2017 తర్వాత మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం నేషనల్ వెట్లాండ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది అడ్వైజరీ రోల్లో మాత్రమే ఉంటుందన్నమాట. అంతకుముందు అథారిటీ ఉండేది. సో ఇప్పుడు పవర్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళాయి. వాళ్ళు ఎలాగూ పట్టించుకోరు, మీ అందరికీ తెలిసిందే. తర్వాత కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం బ్యాక్ వాటర్స్ కావచ్చు, లాగూన్స్ కావచ్చు, క్రీక్స్ కావచ్చు, ఈస్చురీస్ కావచ్చు, వీటన్నిటినీ వెట్లాండ్స్ డెఫినేషన్ నుంచి తీసేశారనమాట. అట్లా 2017 తర్వాత వెట్లాండ్స్కి సంబంధించినటువంటి గవర్నెన్స్ స్ట్రక్చర్లో చాలా డైల్యూషన్ జరిగింది అని చెప్పచ్చు. ఇంతటితో ఈ మాడ్యూల్ని ముగిద్దాం. నమస్తే.